అందరికీ నమస్కారం. వైశాఖ పౌర్ణమి కథ. పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు. వైశాఖ పౌర్ణమి రోజు మనం బుద్ధ పౌర్ణమిగా, శ్రీకూర్మ జయంతిగాను, అన్నమాచార్యుల జయంతిగాను జరుపుకుంటాము. ఈ వైశాఖ పౌర్ణమిలోపు ఎవరైతే వైశాఖ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటారో వారికి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మాసములన్నింటిలో వైశాఖ మాసము ఎంతో ఉత్తమమైనది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసమని కూడా పిలుస్తారు. విష్ణు ప్రీతి కలిగించు మాసములలో వైశాఖ మాసముకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖమున సూర్యోదయానికి ముందే నదిలోనూ లేదా తటాకములలో స్నానం చేస్తే ఎంతో మహాపుణ్యం లభిస్తుంది. ఆ తరువాత శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ వైశాఖ మాస గొప్పతనాన్ని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగాను బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పగా అంబరీష మహారాజుతో నారదుడు ఇలా చెప్పాడు. కాబట్టి అంబరీష మహారాజా, సర్వలోకముల యందున్న తీర్థములలో దేవతలు భూమిపై ఉన్న నది తటాకములలో సెలయేరులలో ఈ వైశాఖ మాసంలో ఉంటారు. కాబట్టి జీవులు చేసిన సర్వ పాపములను పోగొట్టుకోవాలంటే జీవి ఈ మాసంలో అలాంటి జలములలో పవిత్ర స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగి యముని నుండి తప్పించుకుంటారు, విష్ణులోకం పొందుతారు. మానవులు ఈ వైశాఖ మాసంలో ఇలా జలంలో స్నానం చేస్తే సర్వతీర్థములలో ఉన్న దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపాలు హరించబడతాయి. సర్వతీర్థములలో సూర్యోదయం మొదలు 6 గడియల వరకు ఈ భూమి మీద నదీ జలములలో ఆ దేవతా శక్తులు ఇమిడి ఉంటాయి. ఆ జలంలో ఈ మాసంలో స్నానం చేస్తే వారికి ఎలాంటి పాపాలైనా పోయి మోక్షం లభిస్తుంది. అలాగే వారు విష్ణులోకాన్ని చేరుతారు. కాబట్టి అంబరీష మహారాజా, వైశాఖ మాసం ఎంతో పవిత్రమైనది అని నారదుడు అంబరీష మహారాజుకు చెప్తాడు. వైశాఖ మాసంలో ప్రతి మానవుడు వైశాఖ పురాణాన్ని వినాలి లేదా చెప్పాలి లేదా చదవాలి. ఇలా చేసిన వారి పుణ్యం వర్ణింపలేనిది. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ పురాణ మహత్యం గురించి వివరిస్తున్నాడు. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అంటున్నాడు. రాజా, పూర్వకాలంలో ఎంతో భక్తి కలిగిన త్యాగశీలుడైన శత్రువులను జయించిన హేమాంగుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము లాంటి మహాదానాలు చేశాడు. అనేక వేల బ్రాహ్మణులను సంతృప్తిపరిచాడు. కానీ వైశాఖ మాసంలో జలదానం చేయలేదు. నీరు సులభంగా ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఆ నీటిని వైశాఖ మాసంలో దానం ఇవ్వడం వల్ల కలిగే పుణ్యం వర్ణించలేనిది. ఆ మహారాజు వైశాఖ మాసమునందు జలదానం చేయనందున మహాపాపం కలిగి 3 జన్మల వరకు వానకోయలుగాను, తరువాత 1 జన్మలో గద్దగాను, తరువాత 7 జన్మల వరకు కుక్కగాను జన్మించాడు. ఆ విధంగా హేమాంగుడు మిథిలా రాజ్యానికి రాజగు శృతకీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుట్టాడు. ఆ రాజ్యంలో రాజుగారి కోట ముందు వాకిలిలో ఉన్న గోపుర ద్వారంపై సంచరిస్తూ ఈగలు, పురుగులు మొదలైన వాటిని తింటూ 87 సంవత్సరాలు గడిపాడు. ఇలా ఉండగా ఒకరోజు శృతకీర్తి మహారాజు ఇంటికి శృతదేవుడు అనే ముని అటుగా వెళుతూ మార్గంలో అలసి మధ్యాహ్న సమయం అయ్యేసరికి విశ్రమించడానికి రాజగోపురం దగ్గరకు వచ్చాడు. శృతదేవుణ్ణి చూసి శృతకీర్తి మహారాజు ఎంతో సంతోషించి పాదములు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకునే క్రమంలో ఆ నీటి బిందువులు కొన్ని ఆ వాకిలి దగ్గర ఉన్న బల్లిపై పడి ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఆ విధంగా బల్లి పూర్వజన్మలో తాను చేసిన పాప పుణ్యాలు తెలుసుకుంది. ఇక శృతదేవుణ్ణి చూసి, విప్రోత్తమ, నన్ను రక్షించండి అని బల్లి పలికింది. మానవ వాకుతో మాట్లాడుతున్న బల్లిని శృతదేవుడు గ్రహించి ఆశ్చర్యం పొంది ఆ బల్లితో ఇలా అన్నాడు. ఓ బల్లి, ఏ పాపకర్మ వల్ల నీకు ఈ విధమైన జన్మ కలిగింది? అసలు నీవు ఎవరు? ఎలా ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించాడు.
అంతటా ఆ బల్లి శృతదేవునితో ఇలా పలికింది. మహానుభావ, నేను యక్ష్వాకు వంశంలో పుట్టినవాడను. అన్ని వేదాలు నేర్చుకున్నాను, అన్ని దానాలు చేశాను, ధర్మం తప్పక రాజ్యపాలన చేశాను. అయినా కూడా నేను 3 జన్మల యందు వానకోయలుగాను, 1 జన్మలో గ్రద్దగాను, 7 జన్మలలో కుక్కగాను పుట్టి ప్రస్తుతం శృతకీర్తి మహారాజు ఈ పాదములు కడిగిన నీరు శిరస్సుపై చల్లుకునే క్రమంలో కొన్ని నీటి బిందువులు నాపై పడి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఇంకా నేను ఈ బల్లి జన్మ 28 సార్లు ఎత్తాల్సి ఉంది. ఆ జన్మలు తప్పించుకునే మార్గం చెప్పి నన్ను రక్షించండి మహానుభావ అని పలికింది. అంతటా శృతదేవుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని బల్లితో ఇలా చెప్పాడు. ఓ బల్లి, నీవు పూర్వజన్మలో రాజువై ఎన్ని మంచి పనులు చేసినా శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో జలదానం చేయడం మరిచితివి. నీరు సులభంగా ఎక్కడైనా లభిస్తుంది. ఇలాంటి చిన్న దానం చేయక ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావు. అమృతం సేవించడం వలన దేవతలు అమరులయ్యారు. అదేవిధంగా సమస్త పాపాలు నశింపజేసే జలదానం మాత్రం నీవు చేయలేదు. అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది. కాబట్టి ఓ బల్లి, వైశాఖ మాసమందు నేను చేసిన పుణ్యమును నీకు దారపోస్తాను. ఆ పుణ్యం వల్ల నీకు ముక్తి లభిస్తుంది. ఆ విధంగా శృతదేవుడు పరమ పవిత్రమైన వైశాఖ మాస వ్రత ఫలాన్ని బల్లిగా ఉన్న హేమాంగునకు దారపోశాడు. ఇలా శృతదేవుడు పుణ్యాన్ని దారపోయగా బల్లి రూపంలో ఉన్న రాజుకు తన పూర్వజన్మలోని పాపాలన్నీ నశించి దివ్య రూపం ధరించి శృతదేవుడికి నమస్కరించి అనుమతి తీసుకుని దివ్య విమానం ఎక్కి విష్ణులోకానికి చేరుకున్నాడు. అక్కడ 1000 సంవత్సరాలు భోగభాగ్యాలు అనుభవించి మళ్ళీ భూలోకంలో రాజుగా జన్మించాడని నారద మహర్షి అంబరీషునితో చెప్పసాగాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో అవతరించిన రోజుగా దీనిని జరుపుకుంటారు. అందుకే దీనిని కూర్మ జయంతి అని కూడా అంటారు. ఇక గౌతమ బుద్ధుడు జన్మించిన, జ్ఞానోదయం పొందిన రోజు కూడా ఇదే కావడం విశేషం. ఈ రోజున నీరు, కుండలు, పండ్లు అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టమని, ఇది పితృదేవతలను తృప్తిపరుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖ పౌర్ణమి రోజున పవిత్ర నదులలో గంగా, కావేరి మొదలైన నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున వైశాఖ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆర్థిక వృద్ధి కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా ఉంటాడు. ఈ రోజు రాత్రి జపతపాలు, ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి విష్ణువును పూజించి పేదలకు దానం చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి శైవులకు కూడా ప్రత్యేకమే. శివుని రూపమైన శరభేశ్వరుడు అవతరించింది ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న అవతారమే ఇది. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదట. దాంతో ఆ స్వామితో తలపడి ఆయనను బలహీనపరిచి శాంతింపజేసేందుకు శరభేశ్వరుడు అవతరించాడు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధనకు కూడా ఈరోజు విశిష్టమే. సాంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపురూపమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం, గొడుగు, ఉదకుంభం అంటే నీటితో నిండిన కుండ లాంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాలలో వైశాఖం 2వ మాసం కావడం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండడంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజున
ఖచ్చితంగా ఆచరించాల్సిన విధులలో సముద్ర స్నానం ఒకటి. ఈ రోజున సముద్ర స్నానం ఆచరించడం వలన నరఘోష, నరదృష్టి తొలగిపోతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జ్ఞాన పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి, శ్రీకూర్మ జయంతి, అన్నమాచార్యుల జయంతి ఇన్ని విశేషాలున్న ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. చూశారు కదండి, ఈరోజు మనం వైశాఖ పౌర్ణమి విశిష్టతను తెలిపే కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.